హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు సింహ రాశి వాళ్ళకి 11 పాయింట్స్ గురించి చెప్పబోతున్నాను. వీటిలో పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ప్లానెటరీ పొజిషన్ చూసి ఇయర్ ఫుల్గా ఏమేం జరుగుతాయో చూసి ఇది రాయడం జరిగింది. ఈ పాయింట్స్ మీకు తప్పకుండా జరిగి తీరుతాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 1 ఇయర్ ఫుల్గా మీకు ఏమేం జరుగుతాయో నాకు తప్పకుండా చెప్పండి. ఓకే, చంద్రుడు మీ చార్టులో సింహరాశిలో ఉంటే వాళ్ళు సింహరాశి వాళ్ళు అవుతారు. సింహరాశి వాళ్ళకి ఫస్ట్ పాయింట్, మీకు ఏప్రిల్ ఆర్ ఆగస్ట్ మంత్లో మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. వారే మీ ప్రపంచం అయిపోతారు. మీ జాతకంలో రాహువు 3rd, 5th, 9th, 11th హౌస్తో సంబంధం లేకుండా ఉంటే ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకవేళ సంబంధం ఉంటే షార్ట్ టైం రిలేషన్షిప్ అవుద్ది, మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. మీ చార్టులో లవ్ మ్యారేజ్ ఉంటే ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ జరుగుతుంది. ఓకే, ఏప్రిల్ ఆగస్టు మంత్లో మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు వస్తారు. తప్పకుండా మీరు వాళ్ళని ప్రేమిస్తారు. నెంబర్ 2, జూన్ మంత్లో మీకు విశేష ధనలాభం మీరు ఊహించని విధంగా మీ దగ్గరకు వస్తుంది. అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. అలాంటి ప్లేసెస్ నుంచి కూడా మీకు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. నెంబర్ 3, మ్యారీడ్ లైఫ్ చాలా ప్రాబ్లం వస్తుంది. మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే మీ లైఫ్లో మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ మీ పార్ట్నర్ చీట్ చేయడం మీరు చూసే ఉంటారు. వాళ్ళని క్షమించి ఉండవచ్చు. మీరు పురుషులైతే మీ పార్ట్నర్ అలా చేయకపోవచ్చు, కానీ మీరు స్త్రీ అయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేస్తారు. మీరే ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేస్తారు. నెంబర్ 4, మీరు ఏదైనా మంచి పొజిషన్లో ఉంటే మీ నేమ్ అండ్ ఫేమ్ ఒక లేడీ వల్ల పాడైపోతుంది. ఈ లేడీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేదానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి, డిసెంబర్లో హెచ్చరికగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ చెప్పుకోవద్దు. వాళ్ళ వల్లే మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. నమ్మక ద్రోహం ఎవరి వల్ల అవుతుంది? మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళ వల్లే అవుతుంది. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండండి. నెంబర్ 5, డిసెంబర్లో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. నెంబర్ 6, మీకు రావాల్సిన డబ్బు ఎవరైనా హోల్డ్లో పెట్టి ఉంటే ఆ మనీ ఈ ఇయర్లో వచ్చేస్తుంది. నెంబర్ 7, మీ జాతకంలో శని కేంద్రంలో ఉంటే మీరు కోర్టు కేసుల్లో ఉంటే ఆ కేసు ఎప్పటికీ తీరకుండా అలాగే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ఆ కేసు. నెంబర్ 8, సెప్టెంబర్ మంత్లో మీ మీద నిందలు వేస్తారు. మీ చుట్టూ ఉండే వాళ్ళల్లో ఒకరు మీరంటే అసూయ పడేవారు ఇలా చేస్తారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెంబర్ 9, మత్తు పదార్థం అమ్మే వాళ్ళకి 5 సంవత్సరాలు మీరు ఎంతైతే సంపాదించగలరో అది 1 ఇయర్లోనే మీరు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు. నెంబర్ 10, రాజకీయాల్లో ఉండే వాళ్ళకి జూన్ టు ఆగస్ట్లో మంచి సక్సెస్ సాధిస్తారు. సింహరాశి వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి ఇయర్లో మంచి సక్సెస్ లభిస్తుంది. అది జూన్ టు ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్ట్. నెంబర్ 11, ఏప్రిల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వాకింగ్ చేయండి, టైమ్లీ ఫుడ్ తీసుకోండి, అండ్ వేపాకు, పసుపు నూరి అవి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా చేసి అవి రోజు ఒకటి తీసుకోండి, లేకపోతే 2 అన్న ఏజ్ని బట్టి. చిన్నపిల్లలైతే 1 చాలు, ఎల్డర్స్ కొంచెం పెద్దవాళ్ళు అయితే 2 తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల మీకు వచ్చే వ్యాధులు సగం తగ్గిపోతాయి, రావన్నమాట. బాడీ అంతా బాగా డీటాక్స్ చేస్తుంది. మంచి గ్రీన్ టీ తీసుకోండి, లెమన్ పిండేసి గ్రీన్ టీ తాగుతుండండి. దానివల్ల మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇలాగా జాగ్రత్తలు తీసుకోండి. మీ హెల్త్ మీరు కాపాడుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మనం హెల్త్గా ఉంటేనే అన్ని పనులు చేయగలం, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండగలం. అందుకని హెల్త్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత వెల్త్కి ఇవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో మీకు రిజనేట్ అయితే నాకు మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.